K+ News Network presents. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. కడప నగరంలో స్థానిక ఇంజనీర్ భవన్లో జరిగిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి 57వ ఇంజనీరింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రపంచ దేశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరవలేవని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వక్తలు రఘునాథ్, వరదరాజన్, వెంకటేశ్వర్లు, ఆదినారాయణ రెడ్డిలో మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని దాదాపు 100 సంవత్సరాల నుండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీరింగ్ డేగా మనం జరుపుకుంటున్నామని, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భారతదేశంలోనే కాకుండా రష్యా, ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో కూడా వారు సేవలు అందించారని తెలిపారు. ఇంగ్లాండ్లో కట్టిన ఒక డ్యామ్ ఇండియా అని వచ్చేలా డిజైన్ చేశారని, డ్యామ్ పూర్తి అయ్యేంత వరకు ఆ విషయం ఇంగ్లాండ్ వారికి కూడా తెలియకుండా చేశారని వారు తెలిపారు. ఇంతటి మేధావి అయిన యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన యువ ఇంజనీర్లకు ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రేట్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కడప చాప్టర్ చైర్మన్ గారు ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే అతిథులు రఘునాథ్ గారు, వరదరాజన్ గారు, మిగతా డిపార్ట్మెంట్లో కాదని చెప్పట్లేదు. కాకపోతే ఏమంటే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక పటిష్టమైన ఫౌండేషన్ పునాది. 164వ బర్త్డే సందర్భంగా, అలాగే 57వ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఉంటే అన్న వాళ్ళ వైఫ్ చెకప్ కోసం వచ్చారు. ఈ కేమ్ టు మీ, మా బాగున్నావా, ఇక్కడ ఉన్నావా ఏంటని అడిగారు. సో అప్పుడు స్ట్రాంగ్ గా నేను ఆయన గుర్తు పెట్టేసుకున్నాను. ఎలక్షన్ కోసం ఇక్కడ ఇన్ఛార్జిగా కుమార్, తర్వాత సెకండ్ ప్రైజ్ హితేష్, నెక్స్ట్ ఎస్ఎల్ క్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కడప లోకల్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డే జరుపుకుంటాము. ఈసారి 57వ ఇంజనీర్స్ డే సందర్భంగా చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని, శ్రీనివాసులరెడ్డి గారిని, గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా డాక్టర్ కె రఘునాథ్ గారిని అండ్ డాక్టర్ వరదరాజన్ గారిని పిలిచాము. అందరూ చీఫ్ గెస్ట్ మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి విద్యార్థులకు, అధ్యాపకులకు, ఇంజనీర్లకు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. ఇంజనీర్ దేశాభివృద్ధిలో, అలాగే భూగోళ సంరక్షణలో ఇంజనీర్ల పాత్ర ఎంతో చాలా బాగా తెలియజేశారు. అందరికీ నా ధన్యవాదం. మనం చెప్పొచ్చు. నేను ఒకటే, మన భారతదేశంలోనే కాకుండా అన్ని ఇతర దేశాలలో కూడా, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఉక్రెయిన్ అన్ని దేశాల్లో కూడా ఆయన కట్టిన డ్యాములు ఈరోజు కూడా పకడ్బందీగా నిలబడి ఎంతో పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లుగా
ఇంగ్లాండ్లో ఆయన కట్టిన ఒక డ్యామ్ను మనం పైకెక్కి శాటిలైట్ ద్వారా చూస్తే ఇండియా అని కనపడతా ఉంది. ఆ డిజైన్ చేసినప్పుడు కూడా ఆ ఇంగ్లాండ్ వాళ్ళు ఆ విషయాన్ని కనుక్కోలేకపోయినారు. అది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక్కొని అప్పుడు దాన్ని ఏం చేయలేక ఆయన మీద కొంత కోప్పడ విషయం కూడా మాకు తెలిసింది. ఏదైనా కూడా అది ఆయనలో ఉన్న దేశభక్తి గొప్ప శక్తి అని నేను ఈ విధంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా మనం మా మహానుభావుని కొనియాడుతూ ప్రతి ఇంజనీరింగ్ ఇంట్లో కూడా ఆయన ఫోటోను మనం పెట్టుకొని ఆయన చేసిన సేవలు మనం గుర్తు తెచ్చుకుంటూ మనం కూడా అంత మాత్రం కాకపోయినా కూడా ఎంతో కొంత ఆయన చేసిన సేవలకు గాను మనం కూడా కొంత దేశానికి పాటుపడాలా. ఆయన యొక్క భావనలను మనం కూడా అంతో ఇంతో ఇంచి పుచ్చుకోవాలా. ఆ విధంగా మనం కూడా ముందరికి వెళ్ళాలి. ఆ విధమైన తోడ్పాటును మన ఈరోజు జరిగే చదివే ఇంజనీరింగ్ యూత్ అంతా ఆయన ఆదర్శాలు మనం అందరం కూడా ఒక సీనియర్స్గా ఉన్న ఇంజనీర్లమైన మనందరం కూడా మన యువత ఇంజనీర్లందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాగేంద్ర నాయక్, నేను ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో 2013 నుంచి నేను ఏఈగా వర్క్ చేస్తున్నాను. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కడప లోకల్ సెంటర్లో వచ్చేసి మన ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. నేను మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే స్థాయి మేడం గారు రావడము, ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి తన యొక్క అమూల్యమైన సందేహాలు సలహాలు స్టూడెంట్స్ ఉద్దేశించి మాట్లాడడం కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వాసు సార్ కూడా వచ్చేసి ఇంజనీరింగ్ దాని యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే కంప్యూటర్ సైన్స్కు అలాగే సివిల్ ఇంజనీరింగ్కి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియపరచడం కానీ, అలాగే సార్ యొక్క అనుభవాల గురించి కన్స్ట్రక్షన్ గురించి కానీ, సో అక్కడ తన యొక్క లైవ్లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే వచ్చిన స్పీకర్స్ కూడా మంచి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. సో కాబట్టి అలాగే మేడం కానీ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ గెస్ట్గా రావాలని చెప్పండి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం గారు కూడా చాలా ఓపికగా వచ్చేసి సుమారుగా 1-2 గంటల పాటు ఇక్కడ ఉండి ఆయన యొక్క అభిప్రాయం తెలియపరిచారనమాట. సో ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఈ ఇంజనీరింగ్ డే సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్.